ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని బీసీ హాస్టల్లో ఫుడ్ కమిషన్ విజయప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో హాస్టల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు ముఖ్యంగా గవర్నమెంట్ మెను సరైన విధంగా పాటించబడటం లేదని గుర్తించగా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేసి వార్డెన్ స్థానంలో ఈ వారం లోపల కొత్త వార్డెన్ నియామకం చేయాలని అధికారులు జారీ చేశారు. ఇక విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించడం తమ ప్రాధాన్యతమని, భోజన నాణ్యతలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలతో హాస్టళ్లలో భోజన నాణ్యతపై మరింత దృష్టి సారించనున్నట్లు సమాచారం. 10 మందికి కిలో తెప్పిస్తా ఉన్నారు 100 గ్రాములు. సరే చికెన్ అంటే రేట్లు ఎక్కువ తక్కువ సరే వదిలేసి, గుడ్లు అసలు ఇవ్వడం లేదు. ఏదో 1-2 వారానికి ఈరోజు ఇచ్చినాను, నేను వస్తా ఉన్నాను. టిఫిన్ ఫాలో కావడం లేదు, మెనూ బోర్డు ఫాలో కావడం లేదండి. మిల్క్ అసలు ఏ రోజు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏం మీ ఉద్దేశం ఏంది? మెనూ బోర్డు ఎందుకు ఏం చెప్పండి మీరు, ఏంది అసలు విషయం, ఏం మీ ఎట్లా, ఏంది దీని పొజిషన్ ఏంది? మీకు అంత కష్టం ఉంటే మానేసుకొని వేరే డిపార్ట్మెంట్కి పోవచ్చు కదా. ఈ ఫోన్ కలుపు మేడం సార్, ఇదేందండి ఇది? నాకు అర్థం కాదంట. ఎవరు అడిగే నాదులు లేడు, దిక్కు లేదు. అలా పిల్లరాయలు వాళ్ళైనా గట్టిగా అడగాల్సింది మిమ్మల్ని, ఎందుకు పెట్టరండి? పెడతా అంటామంట. పొంగల్ మీరు కిచెన్ ఎందుకు 2 సార్లు పెడుతున్నారు? ఒకసారి కదా మనకు ఉండేది వీక్లీ. ఏం బెల్లం కొట్టే రాయాలంటే ఎట్టబ్బా? ఏంది నీ ప్రాబ్లం ఏంటి చెప్తే కదా నాకు. ఎక్స్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఈ వారం ఏం పాపం చేసిందయా? యో 2 సార్లు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతాను. మాకు తెలియలేదు. నువ్వేందో నువ్వు ఈ వారం అంటాను, వాళ్ళు ఏ వారం లేదంట. 10 మందికి కిలో తెప్పిస్తా. బాలామృతం ఎందుకు ఇవ్వలేదు? బాలామృతం తీసుకెళ్తారు అంటే కొంచెం మైర్ ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం మేడం అని చెప్పేసి వస్తున్నాం సార్. ఇక్కడ మిల్క్ ఇచ్చారు కదా మీరు, మిల్క్ ఇచ్చారు కదా, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చినా కానీ అది పెట్టలేదు. ఎవరు సూపర్వైజర్ అమ్మా? మీరు ఏమేమి అబ్జర్వ్ చేస్తారు వచ్చి ఇక్కడ? అది ఇవాళ వచ్చింది సార్. తను అంటే సెకండ్ పేజ్ కదా, మనం ఇప్పుడు ఫస్ట్ టైం సెకండ్ పేజ్ ఇవ్వాలి సార్. నేనేమంటున్నా అంటే ఈమె ఇక్కడ సంతకం పెట్టేసింది, మీనింగ్ ఏంది? మరి తీసుకోలే కదా. అంటే ఫస్ట్ లో ఎక్స్ కూడా నేనేమంటున్నా అంటే తప్పు చేస్తున్నాను నేను అనట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది, దానికి సంతకం ఉంది, అర్థమైంది? ఇక్కడ అలా లేదు. ఇప్పుడు 3 ఐటమ్స్ కలిపి ఒకటే సంతకం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు రేపు వచ్చే నెల ఇక్కడ రాసుకుంటావు ఇచ్చినట్టుగా. 1.5 లీటర్ మిల్క్ ఇచ్చినట్టు రాసుకుంటే వాళ్ళకి ఇవ్వు. నేను చెప్పేది ఏంటంటే దాని సంతకం సపరేట్ గా ఉండాలా అంటున్నా. అర్థమైందమ్మా? క్యాచ్ చేశారా? నువ్వు తప్పు చేస్తావని నేను అనట్లేదు. నువ్వు చాలా జినేన్ మాట్లాడుతా ఉన్నావు, గట్టిగా మాట్లాడుతా ఉన్నావు, చాలా సంతోషం నాకు. నీలాగా అట్లా మాట్లాడే నాకు ఇష్టం. ఏదైనా సరే తప్పు చేయనప్పుడు మనం ధైర్యంగా సమాధానం చెప్పాలా, ధైర్యంగా ఉండాలా. నాకు నచ్చింది, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నీ దసరా